హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతా సింధు కన్విందు విత్ అనదర్ మినీ బ్లాగ్. ఇది వచ్చేసి సాటర్డే సండే బ్లాగ్ అండి. సాటర్డే వచ్చేసి కొంచెం పని ఎక్కువ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ చూడండి, నేను 6:30కి లేచాను. మంచు చూడండి ఎలా పట్టేస్తుందో, చాలా భయంకరంగా ఉందన్నమాట. మంచు బయటకు రావాలంటేనే భయంగా ఉంది. పొద్దున్నే లేచేసి ఇంకా ఏముందండి, ఫస్ట్ టీ అయితే పడాల్సిందే. టీ లేకపోతే మనకు రోజు గడవదు అనమాట. టీ పెట్టేసుకుంటున్నాను ఫస్ట్. నాకు ఇక్కడ మా కిచెన్లో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, కిచెన్లో స్టవ్కి ఎదురుగానే కిటికీ ఇచ్చేసారనమాట. కిటికీ తెరవగానే ఒక 2-3 లైట్లు వేసినంత వెలుగు వచ్చేస్తుంది. నా కిచెన్ అంతా చాలా బ్రైట్గా ఉంటుంది, అంతే దుమ్ము కూడా పట్టేస్తుంది అన్నట్టు. మెయిన్ వచ్చేసి మా ఇంటి పక్కన లేఅవుట్ వేస్తున్నారు కదండి, లేఅవుట్లో చాలా వర్క్ జరుగుతుంది. దాని పరంగా వచ్చే దుమ్మంతా ఈ కిటికీలో నుంచి, పక్కనే కదండి, కిటికీలో నుంచి కిచెన్లోకి వచ్చేస్తుంటుంది. ఎక్కువ దుమ్ము పట్టేస్తుంది అన్నట్టు. ఈరోజు తుడిచి రేపు ఉదయానికి చూసుకునేసరికి దాని మీద ఎంతో కొంత దుమ్ము అయితే చేరుకుని ఉంటుంది. సాటర్డే కొంచెం పని ఎక్కువే ఉంటుందండి. క్లీనింగ్, చేంజింగ్, అలాగే వాషింగ్ మొత్తం నేను ఫ్రైడే సాటర్డే చేసుకుంటూ ఉంటాను వాషింగ్ అనేది. మిగిలిన అయితే సాటర్డే కంప్లీట్గా అనమాట. బూజులు కానీ, ఫ్యాన్కి దుమ్ము కానీ, ఇవన్నీ సాటర్డే క్లీన్ చేసేసుకుంటాను. సో వాటన్నిటికీ స్ట్రెంత్ కావాలంటే ఫస్ట్ అయితే టీ అయితే పడాల్సిందేనండి. టీ తాగుతాను. టీ కంటే ముందుగా కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే తాగుతాను. దానికోసం ఇంకో పక్క వేడి నీళ్ళు కూడా పెట్టేసుకుంటున్నాను. టీ తాగేసాక ఫస్ట్ బూజులని తులిపేసుకొని ఇల్లు ఊడ్చేస్తానండి. ఇల్లు ఊడ్చేసుకొని ఈ విధంగా తడిబట్ట అయితే పెట్టేసుకుంటాను. తర్వాత పాపను రెడీ చేసేసుకొని మేము కూడా రెడీ అయిపోయి దేవుడికి నైవేద్యం ప్రిపేర్ చేసుకోవాలి. మెయిన్ వచ్చేసి ఈరోజు చెప్పాలనుకుంది ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసేసి ఉంటారు. నాకుంటే సబ్స్క్రైబర్స్ వచ్చేసి 29,000 సమ్ చేంజ్ ఉన్నారండి. బట్ నాకు వచ్చే వ్యూస్ ఎన్నో తెలుసండి, 20 to 30, జస్ట్ 20 to 30 వ్యూస్ మాత్రమే వస్తాయి. ఎందుకంటే అది నా మిస్టేకే. ఒకప్పుడు బాగా ఫామ్లో ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు వీడియోస్ ఏ పడితే అవి పెట్టేసేదాన్ని. బట్ దానివల్ల నాకు గ్రోత్ ఏం లేదు. బట్ సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు. ఎప్పుడైతే నేను వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి నేను ఎప్పుడైతే ఆపేసానో వీడియోలు అప్లోడ్ చేయడం అనేది, అప్పటి నుంచి మెల్లమెల్లగా ఒక్కొక్కరు తగ్గిపోతున్నారు అన్నట్టు. నేను అప్లోడ్ చేసిన కంటెంట్ అనేది ఎవరికి సరిగా రీచ్ అవ్వట్లేదు అనమాట. నేను ఛానల్ పెట్టిన ఉద్దేశం వేరు, బట్ అప్లోడ్ చేసే వీడియోస్ వేరే ఉన్నాయి. సో దానివల్ల సరిగా ఏఈ అనేది రీచ్ అవ్వట్లేదు సబ్స్క్రైబర్స్కి. సో నేను మిగతా వీడియోస్ ద్వారా కొన్ని విషయాలు నేర్చుకున్నానండి. ఏదైనా సరే ఒకటే కంటెంట్ని ఫాలో అవుతూ మీరు వీడియోస్ కనుక అప్లోడ్ చేసినట్లయితే మీ కంటెంట్ అనేది తొందరగా సబ్స్క్రైబర్ని రీచ్ అవుతుంది అండ్ వ్యూస్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, అలాగే మీకు మానిటైజేషన్స్ కూడా అవుతాయి. ఇలాంటి అవకాశాలు, ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఒకటే కంటెంట్ని ఫాలో అయ్యి వీడియోలు అప్లోడ్ చేస్తే బెటర్ అనే విషయాన్ని నేను మిగతా వీడియోల ద్వారా, వేరే వాళ్ళ వీడియోల ద్వారా నేర్చుకున్నాను. బట్ నాకు అది ఎలా అనేది అప్లై చేయడానికి చేత కావట్లేదండి. అంటే నేను అనుకుంటాను ఇలా తీసి పెట్టాలి వీడియోలు, ఈ విధంగా పెట్టాలి అని అనుకుంటాను. బట్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని వీడియో తీయాలి అనే సంగతే మర్చిపోతుంటాను అనమాట. సో ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయకండి. ఇంకొకటి, ట్రైపాడ్ అనేది ఇంపార్టెంట్ అండి. ట్రైపాడ్ ఉంటే మనం వంట వీడియోలు చేయాలంటే కిచెన్లో అరేంజ్ చేసి పెట్టుకోవచ్చు. లేదా డే వ్లాగ్ అంతా పెట్టాలి అనుకుంటే మనం ఒక చోట్లో దాన్ని ఫిక్స్ చేసి, మనం ఎక్కడైతే బాగా కనిపిస్తాము అనుకుంటాము, ఎక్కడైతే వీడియో క్యాప్చరింగ్ అనేది బాగా జరుగుతుంది అని అనుకుంటామో ఆ ప్లేస్లో దాన్ని ఫిట్ చేసేసుకొని మన డైలీ రొటీన్ని మనం కంటిన్యూ చేయొచ్చు. ఈ విధంగా నేను నేర్చుకున్న కొన్ని విషయాన్ని మీకు నా వీడియోస్ ద్వారా తెలియజేయడానికి ట్రై చేస్తానండి. ఇది నెక్స్ట్ డే సండే వ్లాగ్. మాకు 2 kilometers దూరంలో సంత అనేది ఉంటుంది అనమాట. సండే ఉంటుంది. నేను మంత్లీ ట్వైస్ అనేది వెళ్ళి తెచ్చుకుంటాను. నేను ఒకసారి తెచ్చుకుంటే నాకు 2 weeks వరకు సరిపోతాయి. అలాగే పుచ్చకాయ సీజన్ కూడా వచ్చేసినట్టుంది. పుచ్చకాయ కూడా తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాము. పాపకి బాక్స్ కూడా సరిపోతుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ కింద దోశ చట్నీ చేసేసానండి. ఇంకా దోశ చట్నీ తినేసి కూరగాయలు అనేది సర్దుకోవాలి. ఇంతేనండి ఈ సాటర్డే సండే మినీ వ్లాగ్ వచ్చేసి. అండ్ నా వీడియోస్ ద్వారా మీకు ఏమైనా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అందుతుంది అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రోజు ఒక టాపిక్ గురించి డిస్కషన్ చేసుకుంటే వీడియోస్లో బాగుంటుందని నా ఒపీనియన్. అలాగే నేను ఎంచుకున్న ఈ మినీ వ్లాగ్ కంటెంట్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.